హలో ఫ్రెండ్స్, అందరూ చూడండి స్వచ్ఛమైన తేనె ఎలా గుర్తుపట్టొచ్చు అనేది. ఇతను చూసారా, ఈగన తేనెలో వేశారు. అలాగే తేనెని తీసుకెళ్ళి ఇతని కళ్ళల్లో పెడుతున్నాడు అనమాట. ఎందుకు అంటే స్వచ్ఛమైన తేనె కనుక ఉంటే ఆ కళ్ళు మంటమండి, అలాగే అక్కడున్న ధూళి అట్లాంటిది ఏదైనా ఉన్న సమస్యలు పోతాయి. అలాగే మోతిబిందు అని అంటారు కదా, అలాంటి కంటి సమస్యలు ఉన్నా కూడా ఈ స్వచ్ఛమైన తేనె వాటి నుంచి క్లియర్ చేస్తుందని చెప్తున్నాడు. అలాగే కళ్ళు కొద్దిగా మండుతాయి. అలాగే స్వచ్ఛమైన తేనెను ఏ విధంగా గుర్తించవచ్చు అని చూపిస్తున్నాడు. మనం ఒక క్లాత్ పైన వేసినట్లయితే అది ఇట్లా జారిపోతుంది తప్ప అక్కడ ఒక మరకలాగా అలాంటిది ఏమీ ఉండవు. సో అదే కాకుండా ఇంకొకటి కూడా చూపిస్తున్నాడు. భూమిపైన వేస్తే ఆ చిన్న బాల్ లాగా రోల్ చేయొచ్చు హనీ డ్రాప్ని. అలా కూడా మనం స్వచ్ఛమైన తేనెను గుర్తుపట్టవచ్చు. అండ్ ఈ స్వచ్ఛమైన తేనె గురించి చాలామంది చాలా రకాలుగా కొన్ని వీడియోస్ చేస్తుంటారు. కానీ ఇతను ఎలాగ న్యాచురల్గా తీసుకొచ్చారో వాటన్నిటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అలాగే స్వచ్ఛమైన తేనెను ఏ విధంగా ఇంకా ఎలాంటి వాటితో మనం గుర్తించవచ్చు అనేది చెప్తున్నాడు. ఇక్కడ ఈగలు ఉన్నాయి కదా, ఈగల్ని పట్టి దాంట్లో వేస్తున్నాడు. లోపల వరకు వాటిపైన హనీ కూడా వేసేసాడు అనమాట. ఇతను చెప్తుంది ఏంటంటే స్వచ్ఛమైన హనీ అయితే ఈగలు బయటికి వచ్చేసి నార్మల్గా బతికే ఉంటాయి, ఎగురుతాయి కూడా. అదే దాంట్లో ఏమైనా కల్తీ కానీ చక్కెర లాంటి బెల్లం లాంటి పదార్థాలు ఏమైనా ఉన్నా కూడా అది చనిపోతాయి అని చెప్తున్నాడు. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఒక ఈగ బయటికి వచ్చేసింది. అలాగే రెండో ఈగని కూడా అసలు బయటికి రాకుండా ఇంకెక్కువ వేస్తున్నాడు దాని మీద హనీ, అయినా కూడా అది బయటికి రానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఆ ఈగ కూడా బయటికి వచ్చేసింది. అది కూడా ఎగురుతుందా లేదా అని మనం చూస్తే కనుక అది కూడా నార్మల్గా ఉంది, దానికి ఎలాంటి హాని కూడా జరగలేదు. సో ఇట్లాంటిది స్వచ్ఛమైన హనీ గురించి ఇది మాత్రం నేను చూస్తున్న ఫస్ట్ టిప్ అనమాట. ఇది ఒక ట్రిక్ ఉంటుంది, మనం హనీని ఎలా గుర్తించవచ్చు అనేది. నోట్ మీద హనీని వేసిన తర్వాత మనం మ్యాచ్ బాక్స్తోని మంటలాగా మనం పెట్టినట్టయితే నోటు అంటుకోకుండా ఉంటుంది. ఏదైతే నోటు కాలిపోతే మటుకు అది స్వచ్ఛమైన హనీ కాదు. నోటు కాలకుండా జస్ట్ హనీ మాత్రమే ఇట్లా బాయిల్ అవుతున్నట్టు ఉంటే కనుక అది ప్యూర్ హనీ. సో ఇది కూడా ఒకటి మనం గుర్తించవచ్చు. అలాగే దీన్ని ఇంకా ఎన్ని విధాలుగా కూడా టెస్ట్ చేయొచ్చు, ఇంకా ఏ విధంగా కూడా చేయొచ్చు అని అడుగుతున్నారు. సో దానికి కూడా చెప్తా అంటున్నాడు. అలాగే ఈ స్వచ్ఛమైన హనీని మనం రోజు పరిగడుపున గోరువెచ్చని నీళ్ళల్లో హాఫ్ నిమ్మ చెక్కతో కలిపి 1 స్పూను హనీతో కలిపి తీసుకుంటే మన కొలెస్ట్రాల్, ఇలా పొట్ట ఉబ్బకాయం ఇలాంటివన్నీ తగ్గుతాయి. అలాగే ఇది చిన్న తేనెటీగలది, ఇది పెద్ద తేనెటీగలది తేనె పట్టు అని చెప్తున్నాడు. అలాగే ఇది నార్మల్గా కూడా తినొచ్చు అని కూడా చూపిస్తున్నారు. అది నార్మల్గా ఎలా తినొచ్చు అంటే మనం చూయింగ్ గమ్ ఎలా అయితే బబుల్ గమ్ ఉంటుంది కదా, అది ఎలా తింటామో సేమ్ అలాగే డైరెక్ట్గా కూడా మనం ఇది తినొచ్చు. దానిలోని హనీని మాత్రమే మనం తీసుకొని మిగతా వేస్టేజ్ ఏదైతే ఉందో అది ఒక వ్యాక్స్ టైపు ఉంటుందన్నమాట. అది బయటికి తీసిన తర్వాత కూడా దాన్ని కూడా ఇంకొక దానికి యూజ్ చేసి చూపిస్తున్నాడు. అదేంటంటే ఎవరికైతే అరికాళ్ళు పగిలి ఉంటాయో అలాంటి వాళ్ళకి వ్యాక్స్తో అక్కడ కనుక మనము అరికాళ్ళ పైన క్లీన్ చేసుకున్నట్లయితే అది కూడా తగ్గుతాయని చెప్తున్నాడు. సో ఇతను చెప్పిన టిప్స్ అయితే నేనైతే ఎక్కడ కూడా వినలేదు, ఇది కొత్తగా నేర్చుకున్నాము. అల్తాఫ్. సో ఎవరికైనా స్వచ్ఛమైన హనీ కావాలనుకునే వాళ్ళు ఇక్కడ మా ఫామ్ ఫ్రెష్ హనీ గురించి చూడొచ్చు. సో ఇలా ఫామ్స్లలో మేము ఇట్లా బాక్సులలో మేము హనీ బీస్ అనేది వీటిని పెట్టి స్వచ్ఛమైన హనీ అనేది తయారు చేస్తుంటాము. సో ఇక్కడ మీరు దాని ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో చూడొచ్చు అనమాట. సో ఎవరికైనా ఇలాంటి స్వచ్ఛమైన తేనె కావాలి అనుకునే వాళ్ళు దీని ప్రాసెసింగ్ కూడా ఇందులో చూసి మీకు ఒకవేళ ఇది కావాలి అనుకుంటే కనుక నేను లాస్ట్లో కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేస్తాను, మీరు మీ డీటెయిల్స్ని మాకు వాట్సాప్ చేయొచ్చు. ఇలా మేము హనీని ప్యూర్గా తయారు చేసి ఇలా అమ్ముతుంటాము. సో కాంటాక్ట్